అందు తేలనిదా గొంతు దాటి వెళ్ళకాగి మళ్ళీ మీ ముందుకి ఇంకో మూవీ రివ్యూతో వచ్చాను. ఆ మూవీ పేరు వచ్చేసి రాజా సాబ్. సో ఫ్రెండ్స్, నిన్నైతే నేను రాజా సాబ్ చూడడం జరిగింది. అండ్ రాజా సాబ్ టికెట్ వచ్చేసి నాకు $27 పడింది అనమాట. $27 లైక్ ప్రైజింగ్ కొద్దిగా తక్కువనే ఉందండి. $25 పెట్టాడు అండ్ $2 ఎక్స్ట్రా పెడితే 27 పడింది. బుకింగ్ ఫీస్లా తీసుకున్నాడు. సో ఎప్పట్లాగే ఈ మూవీ గురించి నేను అనుకుంది, నేను చూసింది అండ్ లైక్ నా థాట్స్ చెప్తాను. సో ఫ్రెండ్స్, మనం ఆలోచిస్తే తెలుగు సినిమా అనేది నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే చాలా సింపుల్. లైక్ మనకి ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన రోజే 90% ఆఫ్ ఫేట్ డిసైడ్ అయిపోయి ఉంటుంది మూవీలో ఏంటి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనము ఆర్ఆర్ఆర్ సినిమా రాజమౌళి మనకి అనౌన్స్మెంట్ రోజు ఇటు పక్కన రామ్ చరణ్ తేజ్ని, ఇటు పక్కన జూనియర్ ఎన్టీఆర్ని పెట్టుకొని అనౌన్స్ చేసినప్పుడే మనకి 90% తెలుసు ఇది ఒక 1000 crores మూవీ అని. అండ్ ఉదాహరణకి ఇప్పుడు మహేష్ బాబుతో రాజమౌళి అనౌన్స్ చేస్తే నాకు తెలిసి ఇది ఒక 2000 crores మూవీ అని. అలాగే మనము లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనము సందీప్ రెడ్డి వంగ యానిమల్ లాంటి సినిమా తీస్తే హిందీలో తెలుసు మనకు అతను హిందీ సెన్సిబిలిటీస్ ప్రకారం అక్కడ లాగా తీస్తాడు. ఎందుకంటే ఆయన కబీర్ సింగ్తో ఆయన చూసాం కదా అతను ఎలా ఇమిడిపోయాడో, అతని మౌల్డ్ చేసుకోగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆయన లైక్ అర్జున్ రెడ్డి ఇదొక తెలుగు సినిమా కానివ్వండి అండ్ లైక్ అది కబీర్ సింగ్ అనే హిందీ సినిమా తీసినా కానీ యానిమల్ సినిమా ఒక పాన్ ఇండియా సినిమా, రైట్? ఒక పాన్ ఇండియా సినిమా లాగా అతను తీసుకున్నాడు. తీసుకుంటే అతను ఎలా మౌల్డ్ చేస్తాడనే తెలుసు మనకి, రైట్? సో ఒక డైరెక్టర్ అనే వాళ్ళు ఈజీగా మౌల్డ్ అయిపోగలుగుతారు, క్యాలిబర్ ఉందనేది మనకి తెలిసిపోతుంది చూస్తే, రైట్? సిమిలర్లీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనము ఏదైనా మనం గెస్ చేయొచ్చు తెలుగు సినిమా. ఫర్ ఎగ్జాంపుల్ గోపీచంద్ మల్లేని ఉన్నాడు, ఒక టైర్ 2 నుంచి టైర్ 1కి మధ్యలో ఉంటాడు డైరెక్టర్. ఆయన మంచి సినిమాలు తీస్తాడు. మనకి వీరసింహారెడ్డి కానీ అలాంటివి కానీ మంచి మాస్ సినిమాలు తీశాడు రవితేజ గారితో కూడా. సో అలాంటిది మనం గోపిచంద్ మల్లేని సన్నీ డియోల్తో తీస్తున్నాడు ఒక మాస్ సినిమా అంటే అట్లీస్ట్ బాగుంటుంది, బాగా తీస్తాడు, మాస్ సినిమా ఎలివేషన్స్ బాగా తీస్తాడు అని మనం ఒక ఇదితో ఉంటాం, రైట్? సో అలాగే అయింది, అతను మంచిగా తీస్తాడు. జాట్ సినిమా తీస్తాడు, అది అంత మరి అంత అది ఇదే పీపుల్స్ మీడియా వాళ్ళకే తీశాడు. సో అది అంత గొప్పగా లైక్ వెళ్ళకుండా చూసిన వాళ్ళంతా సూపర్ ఉంటారు. మీరు నెట్ఫ్లిక్స్లో కూడా చాలా బాగుంటుంది. సిమిలర్లీ నాకు అర్థం కానిది ఏంటంటే మారుతి లాంటి డైరెక్టర్ మంచి డైరెక్టరే కాదని అనట్లేదు, బట్ ఆయన రాజాసాబ్ తీస్తున్నాడు, ప్రభాస్ లాంటి స్టార్ని పెట్టుకొని అంటే మనకి 90% మందిలో చాలా డిసప్పాయింట్మెంట్ వ్యక్తం చేస్తారు. మారుతి చెప్తాడు చాలా ఇంటర్వ్యూస్లో, అరే నన్ను చాలా డిసప్పాయింట్ అయిపోయారు, మారుతి డైరెక్టర్ ఏంటి ప్రభాస్తో, ఎందుకు డిసప్పాయింట్ అయ్యారు, ఎందుకు బాధపడారు అంటే ఇందుకే ఇవాళ రాజాసాబ్ చూసాక ఇలా ఫస్ట్ ఎందుకు బాధపడాలని చెప్పి వాళ్ళు ఫస్ట్ ప్రాజెక్ట్ అప్పుడే వాళ్ళు బాధపడ్డారు. ఎందుకంటే ఆది పురుషు లాంటి సినిమా బాగా దెబ్బ కొట్టింది, దాని తర్వాత రాధేశ్యామ్ లాంటి సినిమా ఇంకా దెబ్బ కొట్టింది. సో ఇలాంటి సినిమాలన్నీ దెబ్బతిన్న, ఎందుకంటే తెలుసు కదా ఒక డైరెక్టర్కి ఎంత క్యాలిబర్ ఉంటుందో, హ్యాండిల్ చేయగలుగుతాడో లేదో ఆ స్టార్ని, ఆ స్టార్ ఇమేజ్ని. ఇప్పుడు ప్రశాంత్ నీల్ సలార్ తీస్తున్నాడంటే 90% 95% మంది తెలుసు ఆ సినిమా హిట్ బొమ్మని. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ప్రజెంటేషన్ మీద ఎవరికి నమ్మకం ఉండదు చెప్పండి. సో అలాగే రేపు పొద్దున స్పిరిట్ మన సందీప్ రెడ్డి వంగ గురించి ఇందాక చెప్పాను కదా. సో స్పిరిట్ పాన్ ఇండియాలో చూస్తున్నాడంటే మనకి 90% మనకి విన్నింగ్ హార్స్ ఉందని మనకి చేతిలో తెలుసు, రైట్? సో అలాంటిది ఇంత ఖచ్చితంగా ఇంత ఈజీగా తెలిసిన తెలుగు ఇండస్ట్రీలో మనకి బయట ఫర్ ఎగ్జాంపుల్ అండి సింపుల్, మనం చిన్నప్పుడు క్రికెట్ చూసేటప్పుడు సచిన్ బ్యాటింగ్కి వెళ్తే మనం మినిమం 100 సెంచరీ అయినా కొడతాడు, లేదంటే అవుట్ అన్నా అయిపోతాడు అనుకునే వాళ్ళం. తర్వాత ధోని టైం వచ్చినప్పుడు ఏమనుకున్నాం, ధోని అయితే అరే మెల్లిగా అన్నా ఏదో గెలిపేయడానికి ట్రై చేస్తాడు, టీం ప్రాబ్లంలో ఉన్నప్పుడు వచ్చి గెలిపిస్తాడు, ధోని ఉన్నంతసేపు హ్యాపీగా అనుకున్నాం. తర్వాత ఇప్పుడు హార్దిక్ పాండ్యా వచ్చాడు, బ్యాటింగ్ బౌలింగ్ బాగా చేస్తాడు, ఏదో విధంగా టీంని గెలిపేయడానికి ట్రై చేస్తాడు అని అనుకుంటాం, రైట్? అంటే మనకు నమ్మకం ఉంది హార్దిక్ పాండ్యా. ఇప్పుడు అదే మన టైంలో వెంకటేష్ ప్రసాద్ని ఓపెనింగ్ బ్యాటింగ్ తింపితే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం అని వెంకటేష్ ప్రసాద్ మా అంటే 10 runs కొడతాడు అనుకుంటాం. సో మనకి ఎందుకంటే తెలుసు కదా ఆయన స్కిల్ అది కాదు బ్యాటింగ్ అని. సో అలాగే మారుతి కూడా ప్రభాస్తో స్కిల్ లేదనేది నా ఇది. సో ఈ అనవసరంగా ఈ ప్రాజెక్టు డబ్బులు ఇంతగానం వేస్ట్ చేయడం అనేది మూర్ఖత్వం. అండ్ దీనికి కూడా మనం ఆలోచిస్తే
నేను వెంటింగ్ అవుట్ చేస్తున్నానండి. సో, కైండ్లీ బేర్ విత్ మీ. ఎందుకంటే నేను చాలా, 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 చాలా పెద్ద హీరో సినిమా చూద్దాం అనుకున్నాను. నేను చూసి చాలా డిసప్పాయింట్మెంట్‌లో ఉన్నాను. సో, అందుకే కొద్దిగా బేర్ విత్ మీ. ఓకే. సో, ఇందులో మనము 'విశ్వప్రసాద్' గురించి ఆలోచిస్తే ప్రాబబ్లీ 'విశ్వప్రసాద్' గారు ఏమనుకోని ఉండొచ్చు. లైక్ అరే 'భలే భలే మగాడివోయ్' సినిమాలాగా ఏదన్నా కామెడీ ఏదో 'ప్రభాస్' అని ఉండొచ్చు. అరే భారతి నాకు ఇలా 'భలే భలే మగాడివోయ్' ఇలాంటి సినిమా ఏదైనా తీసేయి. కామెడీగా అని 'మహానుభావుడు' లాంటి సినిమా ఏదైనా తీసేయి. లైక్ ఏదో ఒకటి డిఫెక్ట్ పడతావు కదా! ఏదో చేతులు ఏదో అబ్సెసివ్ కంపల్షన్ డిసార్డర్ లేకుంటే మతిమరుపో లాంటి డిసార్డర్ ఏదైనా పెట్టేసి ఆ సినిమా తీసేసి కామెడీగా అంటే లేదు లేదు సార్ నేను మీరెక్కడ ప్రభాస్ ఎక్కడ నేనెక్కడ మీకంటే పాన్ ఇండియా లెవెల్లో తీయాలి నేను గ్రాఫిక్స్ పెడతాను నేను అది పెడతాను ఫ్యాంటసీ పెడతాను ఇది పెడతాను అని చెప్పి తీసుండొచ్చు మారుతి. కానీ సక్సెస్ అయ్యాడా లేదా అంటే చాలా మటుకు అయ్యాడని కూడా చెప్పొచ్చు మనకి సినిమా చూస్తే. అంటే మనం మారుతి ఎక్స్పెక్ట్ చేసినంత వరస్ట్గా సారీ మారుతి మరీ అంత మీరు ఎక్స్పెక్ట్ మారుతి ఇంకా సినిమా మొత్తం చెడగొడతాడ్రా అన్నట్టు తీసాడంటే తప్పనే అంటాను. తీసాడు బాగానే తీసాడు. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో నేను అంతే ఎందుకు చెప్పాను ఏది హీరో ఒక సినిమా రిలీజ్ కావాలంటే హీరో ఇలా డైరెక్టర్ ఇవన్నీ చూసుకోవాలంటే ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్ ఉండదు స్టార్టింగ్ డేలో హిట్ ఆఫ్ ఫ్లాప్ అని. సో లెట్స్ జంప్ అవుట్ ది టాపిక్. సో అంటే మూవీ స్టార్టింగ్ వచ్చేసండి. సో మూవీ వచ్చేసి మనకి స్టార్టింగ్ వచ్చేసి మనకి మన సత్య ఎవరైతే మన యాక్టర్ సత్య గారు ఉంటారో తను వచ్చేసి మనకి ఇందులో ఈ సినిమాలో ఒక వార్డ్ వాట్ ఈస్ ఇట్ మన హాస్పిటల్లో ఉంటారు కదా మార్చురీలో కేర్ తీసుకునే వాళ్ళు. సో అతను ఉంటాడు అనమాట. సో అతను ఒక అస్థికలతో బయలుదేరుతుంటే ఆ సీన్లో ఏమవుతుందంటే తను ఒక జంగల్లో తప్పిపోతాడు. ఒక ఇంటికి వెళ్ళిపోతాడు. ఎందుకు తప్పిపోతాడంటే అతని చేతిలో ఒక 100 రూపీస్ నోట్ ఉంటుంది. ఆ 100 రూపీస్ నోట్ పట్టుకోవడానికి వెళ్తుంటాడు. ఆ పైసల కోసం డబ్బు గురించి ఆశతో ఉంటాడు. సో వెళ్తూ ఒక చిన్న ఒక అడవిలోకి వెళ్ళిపోయి ఆ అడవిలో ఒక ఇంటి లోపలికి వెళ్ళిపోయి ఆ ఇంటి లోపల 100 రూపీస్తో ఉన్నప్పుడు అన్ని దయ్యాలని వచ్చేసి అతను పట్టేసుకుంటే తర్వాత రాజాసాబ్ అని పేరు వచ్చేస్తుంది. తర్వాత కట్ చేస్తే ప్రభాస్ గారి ఇంట్రడక్షన్ సాంగ్ వస్తుంది. సో మూవీ కొద్దిగా ట్రై చేస్తాడు మారుతి లెవెల్ ఆఫ్ సర్కాజం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇందులో ఏంటంటే ప్రభాస్ ఏంటంటే అరే ఇప్పుడు ఏదన్నా వెటకారంగా మాట్లాడతాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అరే ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలంటే అరే వచ్చే దాంట్లో హెలికాప్టర్ చూస్తానే ఆ హెలికాప్టర్ ఎక్కేస్తే వెళ్ళిపోతా అదే హెలికాప్టర్ ఎక్కేసి వెళ్ళిపోదాంలే అనుకుంటారు. లేదు నిజంగా ఉంటే నేను ఎందుకే అంటే ఊరికి అలా చెప్తుంటాడు అనమాట. సినిమాలో ఏంటంటే మొత్తం సర్కాస్టిక్గా ప్రభాస్ మాట్లాడతాడు. ఆ డైలాగ్ అది ఏదో కొత్తగా ట్రై చేస్తాడు బాగానే అనిపిస్తుంది మనకి. అంటే మూవీలో అండి చాలా సెంటిమెంట్ ఉంది. ఒక నానమ్మకి ఒక మన్మడికి అది చాలా బాగా పెట్టాడు. అంటే ఒక జమీందార్ వంశంలో ఒక రిచ్ నానమ్మ ఒక రిచ్ తనకు ఒక హస్బెండ్ అయిన సంజయ్ దత్ సో ఆ సంజయ్ దత్ తాత రోల్ వేశాడు. ఆ తాత రోలు సంజయ్ దత్ బదులు వేరే వాళ్ళని ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళను పెట్టాలి. ఎందుకంటే అండి సినిమాలో మనకి ఏమైపోతుందంటే లైక్ అతను సాయి కుమార్ తమ్ముడు ఉంటాడు కదా డబ్బింగ్ చెప్తాడు అరుంధతికి వాళ్ళ సినిమాలకి. సో అతనే కనిపిస్తుంటాడు మనకి సినిమా మొత్తం. సంజయ్ దత్ కనిపించాడు. అండ్ ఆ గ్రాఫిక్స్ అయిపోయి దానికి వాయిస్ ఓవర్ ఇతన్ని పెట్టే వరకల అది తెలుగు నేటివిటీ కానీ అసలు సెట్ అవ్వలేదు. సంజయ్ దత్ది రోల్ అస్సలు సెట్ అవ్వలేదు తెలుగులో. దానికి బదులు వేరే ఎవరైనా మంచి మన తెలుగు ఆర్టిస్ట్ ఎవరైనా పెడితే అయిపోయింది. అండ్ సముద్రకని రోల్ కూడా చాలా బాగుంది. అండ్ అలాగే సినిమాలో గ్రాఫిక్స్ కొద్దిగా అయినా లైక్ ప్రభాస్ అండి ప్రభాస్ని చాలా 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 లైక్ కేర్ తీసుకోవాలి. అతని ఐస్ కొద్దిగా బల్జ్ అయిపోయానంటే అవి చాలా అవి చాలా ప్రొట్యూడింగ్గా కనిపిస్తున్నాయి. బల్జ్ అని కూడా కదా ఇట్లా అవి సమ్ లైక్ కైండ్ ఆఫ్ బోటాక్స్ ట్రీట్మెంట్ సమ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ హీ షుడ్ గో ఫర్ అనేది మనకు అనిపిస్తుంది. అది మరి ఎక్కడ రాంగ్ అవుతుందో అతనికి చెప్పట్లేదో మరి అతనిది ఏందో నాకు అర్థం అవ్వట్లేదు. సో అదైతే చాలా కొట్టొచ్చినట్టు అనిపిస్తుంది. ఆ విగ్ ఏదో ట్రై చేస్తారు పెద్ద విగ్ అది ఓకేనా ఉంది. కొద్ది పార్ట్స్లో కొద్ది సీన్స్లో ఆక్వర్డ్గా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ సీన్స్లో తను ఏడుస్తున్నప్పుడు వాళ్ళ నాన్నమ్మ గురించి. సినిమా యాక్చువల్లీ ఇది అంతా ఒక భ్రాంతి సాబ్ అని పెట్టచ్చు అని కూడా సినిమా మొత్తం ఒక భ్రాంతిలో ఉంటాడు ప్రభాస్. అది వాళ్ళ తాతని మైండ్ గేమ్స్ ఆడుతుంటాడు. ఆ మైండ్ గేమ్స్లో ఏంటంటే ప్రాబ్లం ఎక్కడ వచ్చేసిందంటే హీరో మాసిజం అనేది కొద్దిగా మిస్ అవుతుంటుంది సినిమాలో.
మైండ్ గేమ్స్ అనేది చాలా రాంగ్ ఫ్యాక్టర్. ఒక పెద్ద మాస్ హీరోకి పెట్టడం. సేమ్ మిస్టేక్ సుకుమార్ పెట్టాడు ఫర్ వన్ నేను ఒక్కడే. మహేష్ బాబు ఉన్నది లేనట్టు, లేనది ఉన్నట్టు ఊహించుకున్నట్టు చూపించాడు. అది చాలా పెద్ద బ్యాక్ ఫైర్ అయిపోతుంది అలాంటివి పెడితే. ఎందుకంటే హీరో అనే తెలుగు సినిమాలో మాస్ హీరో అనేవాడు హీ షుడ్ బి మెంటలీ స్ట్రాంగ్. అంటే చదువుకోకుండా 10th ఫెయిల్ అయినా, లేకపోతే అసలు స్కూల్కి పోకుండా, ఇప్పుడు మోటా మేస్త్రిలో చిరంజీవి లాగా ఉన్నా అతను చాలా స్మార్ట్ ఉండాలి, ఎడ్యుకేటెడ్ ఉండాలి, ఫైటింగ్స్లో నాపు ఉండాలి. దట్స్ హౌ తెలుగు సినిమా వర్క్స్ అండ్ ప్రిడామినెంట్లీ. మీరు పుష్ప సినిమాలో కూడా అల్లు అర్జున్ ఏం చదువుకోడే, బట్ అది ఎందుకలా ఎలివేట్ అయింది? ఎందుకంటే మన ఈ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ ఏంటంటే మనం లైక్ ఒక హీరోని ఒక లైక్ వాట్ వి సే లైక్ వీ వాంట్ టు బి హిమ్ అన్నట్టు చూస్తాం కదా. సో లైక్ అలాంటప్పుడు మనం ఏ డిఫెక్ట్ని కూడా పెట్టొద్దు అసలు. ఇప్పుడు మీరు ఆ మెంటల్ గేమ్స్ పెడుతున్నారు సరే, కరెక్టే. సంజయ్ దత్తో ఉన్నది లేనట్టు, లేనది ఉన్నట్టు, అది ఇమోషన్ ఎలా క్యారీ అవుతుంది అనుకున్నారు? సరే, ప్రభాస్ ఏడుస్తున్నాడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో, వాళ్ళ నాన్నమ్మకి ఏదో అవుతుందని. అది నిజమా ఫిక్షనా అన్నప్పుడు మీరు పేపర్ మీద రాసుకున్నప్పుడు అంటే సీన్ పరంగా బాగానే ఉన్నాయి, ప్రభాస్ యాక్టింగ్ బాగా చేస్తాడు, అంత ఓకే. బట్ ఇలాంటి మైండ్ గేమ్స్ పెట్టి మీరు హీరోని చాలా వీక్గా చూపిస్తుంటే అది ఎలా వర్కౌట్ అవుతుంది అనుకున్నారు? అది అది కాన్సెప్టే తప్పు కదా అనేది నాకు అనిపించింది. సో అందుకే ఇంత మిక్స్డ్ టాక్ అంటే పబ్లిక్ అరే బాగానే ఉంది సినిమా అని అంటున్నారు, కానీ చూసిన వాళ్ళు ఏం లేదు బోర్ ఉంది అది ఇది అంటున్నారు. ఎందుకంటే దట్స్ బికాస్ దే ఆర్ నాట్ ఓనింగ్ ద క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు రంగస్థలంలో చిట్టిబాబును ఓన్ చేసుకున్నట్టు, పోఖరిలో పండుగని ఓన్ చేసుకున్నట్టు, ఆర్ ఆర్ఆర్ఆర్లో రామ్ భీమ్ యూనో ఓన్ చేసుకున్నట్టు, బాహుబలిలో ప్రభాస్ని ఓన్ చేసుకున్నట్టు. ఎందుకు పుష్పలో ఇతను మన అల్లు అర్జున్ పుష్పను ఓన్ చేసుకున్నట్టు ఎందుకు ఓన్ చేసుకున్నారు ఇంతమంది ఇన్ని రకాల వాళ్ళని, ఇన్ని హీరోస్ని? ఎందుకంటే బికాస్ వాళ్ళకి దాంట్లో మాసిజం నచ్చింది. ఆ హీరో మెంటలీ స్ట్రాంగ్ ఉన్నాడు, ఫిజికలీ స్ట్రాంగ్ ఉన్నాడనే కదా. సో ఇందులో మీరు మెయిన్ ద కోర్ కాన్సెప్ట్ ఆఫ్ తెలుగు సినిమాని మీరు తప్పుగా పాయింట్అవుట్ చేసి తీసుకుంటున్నాను. లైక్ దట్ ఈస్ లైక్ హీరో మెంటలీ వీక్ ఉన్నట్టు చూపిస్తున్నారు. జస్ట్ వాళ్ళ తాత ఆడుతున్న తాత, అది కూడా ఒక దయ్యం, ఒక ఫిక్షనల్ దయ్యం ఆడుతున్న మెంటల్ గేమ్స్కి ఇతను ఇంపాక్ట్ అవుతున్నట్టు చూపిస్తున్నారు. సో అది చాలా రాంగ్. అండ్ మారుతి గారికి ఏంటి ప్రాబ్లం ఏమైపోయిందంటే, అతనికి ఇప్పుడు మన భలే భలే మొక్కడిపోయి కాకుండా ఇంకొకటి ప్రతిరోజు పండుగ సినిమా తీస్తాడు. ఇలాంటి అందులో తాత కాన్సెప్ట్ పెట్టాడు, తాత మీద ప్రేమ సత్యరాజ్. సో ఇందులో అలాంటిది కొద్దిగా నానమ్మ మీద పెట్టాడు, కానీ బట్ స్టిల్ అక్కడ అందులో కామెడీ విపరీతంగా ఉంటుంది. ఏది మన రావు రమేష్ గారిది కానీ అది కానీ, ప్రేమ కథా చిత్రంలో కూడా సప్తగిరి కామెడీ సూపర్గా ఉంటుంది. గులాబ్ జాములు గలగల అయిన అక్క, అది ఇప్పటికీ నేను పెట్టి నవ్వుకుంటాను. అలాంటిది ఇందులో ట్రై చేస్తాడు కానీ అది పేలలేదు. ఆ సప్తగిరి కామెడీ చాలా పెట్టవచ్చు, ఎలివేట్ చేయొచ్చు. గిరి కామెడీ కానివ్వండి, అలా రావు రమేష్ లాంటి కామెడీ కూడా ఇందులో పెట్టవచ్చు. అలాంటివి పెట్టి కొద్దిగా సెకండ్ హాఫ్ ఇంకొద్దిగా మామూలుగా పెట్టినా అయిపోయేది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇది ఆవు ముందా దూడ ముందా అన్నట్టు అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇవన్నీ పాయింట్ ఏమైపోతుందంటే, మారుతితో సినిమా అనుకున్నప్పుడు మారుతితో చేయాలనుకున్న సినిమా ఎలా ఉండాలి? లైక్ భలే భలే మొగాడు పోయి, ప్రతిరోజు పండుగే, మహానుభావుడు, ఇలాంటి సినిమాలు కైండ్ ఆఫ్ సినిమాలు తీసే మారుతి, ఆ ప్రేమ కథా చిత్రం ఇలాంటి జానర్లో తీసే మారుతి ఇదే తీస్తాడు. ఇదే వచ్చి అతనికి. మీరు ఎటొచ్చే ప్రభాస్ని పెడితే ప్రభాస్కి అలాంటి సినిమాలో ప్రభాస్ని సెట్ కాలేడు. ఏదైనా ప్రభాస్ పెట్టినప్పుడు యాక్షన్ పెట్టాలి, యాక్షన్ పెట్టినప్పుడు మీరు గ్రాఫిక్స్ పెట్టాలి, గ్రాఫిక్స్ పెట్టినప్పుడు మీరు లైక్ ఫ్యాంటసీ పెట్టాలి, ఒకవేళ హారర్ పెట్టినప్పుడు. ఎందుకంటే ప్రభాస్ని మీరు హారర్కి భయపడుతున్నట్టు చూపించలేరు కదా. సో ఇలాంటివన్నీ యాడ్ చేసుకున్నప్పుడు ఇలాంటి కిచడీ ప్రాజెక్ట్ అయిపోతాయి. సో ఇందుకే అందరు భయపడ్డారు ప్రభాస్ని మారుతిని పెడితే, ఎందుకంటే సెట్ కాడ ఇమిడిపోడా మారుతి కైండ్ ఆఫ్ విజన్లో. అదే ప్రభాస్కి ఒక నిజంగా ఒక చిన్న డైరెక్టర్తో తీయాలి అనుకుంటే, ప్రభాస్ గారు ఏకంగా నేను చెప్పినట్టు గోపిచంద్ మల్లినేని గారితోటనో, లేదంటే మన బాబీ కొల్లిత్ గారితోటో, లైక్ ఆర్ ఇలాంటి ఎవరన్నా తీసినా వాళ్ళు తీయగలుగుతారు. ఎందుకంటే బికాస్ ఆ క్యారెక్టర్స్లో ప్రభాస్ వెళ్ళగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ జాట్ సినిమా ఉంది, జాట్ సినిమాలో మనం ప్రభాస్ని ఉంచుకుంటే అదొక 1000 crores మూవీ అయిపోతుంది. లైక్ ఎందుకు ఒక సైనికుడు ఉన్నాడు, అందులో మాస్ ఇమేజ్ ఉంది, అందులో ఇది ఉంది, అది ఉంది. సిమిలర్లీ ప్రభాస్ గారిని మనం ఏదో దాగు మహారాజ్ లాంటి సినిమాలో ఇమాజిన్ చేసుకోండి, బాబీ కొల్లి తీస్తారు కదా. అలాంటి సినిమాలు ఎలా ఉంటారు ప్రభాస్ అలాంటి డైరెక్టర్కి ఇస్తే? ఇంకా ఆర్ ఇంకో సినిమా అది వచ్చింది కదా, వాల్తేరు వీరయ్య కైండ్ ఆఫ్ స్టోరీతో.
సి అది నేను అనేది ఏంటంటే మీరు పెట్టొచ్చి ప్రభాస్‌కి రిలాక్స్‌గా చేయాలనుకోవడమో లేకుంటే లైక్ ఒక సాఫ్ట్ మూవీ చేద్దాం అనుకోవడమో అనుకున్నారు. కానీ డైరెక్టర్ యూనో ఆహ్, మీరు ఒక 50, 60 క్రోర్స్‌లో మామూలు వీళ్ళలాంటి డైరెక్టర్స్ తీసినా అయిపోయేది. పెట్టొచ్చి మీరు మారుతికి తీసే సినిమాలకి, ప్రభాస్‌కి ఎక్కడ పొంతన లేదు. మీరవి మారుతిని తీసుకొస్తే ఆటోమేటిక్‌గా ఇందాక చెప్పినట్టు ఏమైతది, ప్రభాస్‌కి తగ్గట్టు ఇతను మారిపోవాల్సొస్తది. ఆర్ ప్రభాస్ ఇతనిలాగా మారాల్సొస్తది. కానీ ప్రభాస్ యాక్షన్ సీన్స్ లేకుంటే ఎలా సినిమా ఆడియన్స్ చూడరు కదా! సో, అలాంటప్పుడు మళ్ళీ ఒకే రకమైన ఒక రకమైన ప్రోడక్ట్ తయారైంది. అదే వచ్చేసి 'రాజాసాబ్.' కానీ ఓకే అండి. చూడొచ్చు సినిమా. మరీ ఇట్లా ట్విట్టర్‌లలో అక్కడొచ్చినట్టు దుమ్ము పోసేస్తున్నారు. ఇలా అలా ఉంది, ఇలా ఉంది, అలా ట్రోల్ చేస్తున్నంత అలాగైతే లేదు మూవీ. నాకైతే ఓకేనే అనిపించింది. అండ్ మీరైతే ఖచ్చితంగా చూడొచ్చు సంక్రాంతికి. నాకు తెలిసి కాకపోతే కొద్దిగా గ్రాఫిక్స్ ఎస్పెషల్లీ ఆ ఎలిగేటర్ గ్రాఫిక్స్ బాగున్నాయి. కానీ అవి కొన్ని సీన్స్‌లో ప్రభాస్ ఎత్తుకి పిసుకోవడం అవన్నీ ఎలిగేటర్ అనే దాంట్లో కొన్ని గ్రాఫిక్స్ చాలా ఆక్వర్డ్‌గా వచ్చాయి. అండ్ దెన్ అలాగే లైక్ కొన్ని సీన్స్ ఇంపార్టెంట్ సీన్స్ ఏవైతే తాత సీన్స్ అవన్నీ ఉంటాయో లైక్ అతను రాజా ఫైటింగ్ సీన్స్ అవన్నీ కూడా కొన్ని మిస్ అయిపోయినాయి. అండ్ సినిమా అయితే నాకు ఎక్కడ బోర్ కొట్టలేదండి. యాక్చువల్‌గా ఫస్ట్ హాఫ్‌లో ఆ సెంటిమెంట్ కానీ అవి కానీ చాలా బాగా మంచి సెట్ అయ్యాయి అందులో. సెకండ్ హాఫ్‌లో ఎక్కడ ఏదైనా దెబ్బ పడిందా అంటే ఆ సినిమాలో అది మన లైక్ కొద్దిగా వాట్ వి సే కొద్దిగా కామెడీ తక్కువ కావడం. అంటే మనం మారుతి నుంచి మరి ఎక్కువ కామెడీ ఎక్స్‌పెక్ట్ చేస్తాం కదా! సో, ఆ కామెడీ అవన్నీ కొద్దిగా మిస్ అయ్యాయి. అండ్ దెన్ అలాగే కొద్దిగా లైక్ ఫ్యాంటసీ కూడా ఇంకొద్దిగా బా తీయొచ్చు రైట్. అండ్ ఇంకా బా తీయొచ్చు. అండ్ అదనమాట. సో, మూవీ అయితే నాకు ఓకే అండి. చూడొచ్చు. పిల్లలు కూడా బా ఎంజాయ్ చేస్తారు. బట్ కొద్దిగా ప్రభాసే అది లైక్ డైలాగ్ డెలివరీ గాని అవి గాని కొద్దిగా మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడంటే హీరోకి ఎప్పుడైనా మైండ్ గేమ్స్ ఆడినప్పుడు హీరోని చాలా డిఫెక్టివ్‌గా చూపించొద్దు. అండ్ అలాగే ఇక్కడ సొంతం తాతనే అయి ఉన్న వరకల ఆ ఎమోషన్ కూడా పెద్దగా కనెక్ట్ అవ్వట్లేదు. సో, అవి కొన్ని స్క్రీన్ ప్లేలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని కొద్దిగా ఎడిటింగ్ కూడా ఇంకొద్దిగా క్రిస్పీగా చేసుంటే అండ్ బాగుండేది. అండ్ సాంగ్స్ కూడా బానే ఉన్నాయి. యాక్చువల్‌గా ఆ హిందీ సాంగ్ బాగుంది యాక్చువల్‌గా చెప్పాలంటే. ఆ ముగ్గురు హీరోయిన్స్‌తో ఉన్న హిందీ సాంగ్ అయితే చాలా బాగుంది. అది పాత సాంగ్ మన 'తమ్మా తమ్మా దే దే' సాంగ్‌ని రీమిక్స్ చేస్తున్నట్టున్నారు. అది బాగుంది. డాన్స్ కూడా ప్రభాస్ బాగా చేశారు. అండ్ యాహ్! అండి. ఓకే. చూడొచ్చు. మరి ఇట్లా అంటే నేననేది ఏంటంటే నా బాధంతా ఏంటంటే మీకు సినిమా రిలీజ్ రోజే మీరు పేపర్ మీద రాసుకున్నప్పుడు ఇది హీరో, ఇది డైరెక్టర్ ఉన్నప్పుడే ఇట్లాంటి కన్‌ఫ్యూజన్స్ వస్తాయి. అలాంటప్పుడు ఎందుకు ఇంత రిస్క్ చేసి మారుతికి ఇవ్వడం? గోపీచంద్ మల్లిని ఇస్తే ఒక మాస్ సినిమా తీసేవాడు కదా! లేదంటే మన 'బాబీ కొలి' తీస్తే మంచి 'డాకు మహారాజ్' లాంటి సినిమా ప్రభాస్‌తో తీసుంటే ఎలా ఉండేది? ఆలోచించుకోండి. అండ్ అలాగే ఇలా చాలా మందులున్నారు మన దగ్గర. 'సంపత్ నంది' ఆయన ఊరికే కూర్చున్నాడు. 'సురేందర్ రెడ్డి' వీళ్ళు ఇంకో మంచి మాస్ సినిమాలు తీస్తారు కదా! ఓకే. 'ఏజెంట్' అది ఫ్లాప్ అయిందేమో కానీ బట్ స్టిల్ లైక్ తీయగలుగుతారు కదా! బొచ్చెడు మంది డైరెక్షన్ పూల్ ఉంది మన దగ్గర. లైక్ అదే సరే పోనీ ఒకవేళ కామెడీ జానర్‌లో మీరు తీయాలి అనుకుంటే కూడా మనకి అతని పేరేంటి 'త్రినాథరావు నక్కిన' అని ఉన్నారు. అతను రవితేజతో ఒక మాస్ సినిమా తీస్తాడు కదా! ప్రూవ్ అయిపోయాడు కదా! మారుతి పెద్ద యాక్టర్‌తో, పెద్ద మాస్ హీరోతో చేశారు. 'నానితో' చేశారు 'భలే బడే' దాని తర్వాత ఇంకేం చేస్తారు? ఏం చేయలేదు కదా! సో, అలాంటిది మీరు 'సుజిత్' తోటని అప్పుడు అతనికి ఎక్స్‌పీరియన్స్ లేనప్పుడు ఇచ్చారు. అది 'సాహో' అతని చేతిలో అంత బడ్జెట్ పెట్టారు. అతను అది మేనేజ్ చేయలేకపోయాడు. అండ్ సిమిలర్‌లీ ఇతనికిచ్చారు 'మారుతికిది.' అండ్ దాని తర్వాత అసలు 'రాధేశ్యామ్' మూవీ అతనికిచ్చారు. అది లైక్ ప్రాబబ్లీ ఇతనికి మనకి 'గోపీచంద్‌తో' ఉన్న ఫ్రెండ్‌షిప్‌తో ప్రభాస్ గారు 'గోపీచంద్‌తో' సినిమా ఫ్లాప్ అవ్వగానే పిలిచి మరి వాళ్ళకి సినిమా ఇస్తున్నాడేమో అని నాకనిపిస్తుంది. ఎందుకంటే అంతకుముందు కూడా మనం ఆలోచిస్తే ఆ 'రాధాకృష్ణ' అనేటాయన 'ఆక్సిజన్' సినిమా ఏదో తీసాడు 'గోపీచంద్‌తో.' దాని తర్వాత అది ఫ్లాప్ అవ్వగానే మళ్ళీ 'రాధేశ్యామ్' తీశాడు పెద్ద బడ్జెట్‌ది. అండ్ 'మారుతి' కూడా ఇంతకుముందు సంథింగ్ ఏదో తీసినట్టున్నాడు. 'పక్కా లోకలో' ఏదో తీసినట్టున్నాడు 'గోపీచంద్‌తో.' అది ఫ్లాప్ అవ్వగానే దీనికి మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడు. సో, అది ఆలోచిస్తే మనకి 'గోపీచంద్' కనెక్షన్ కూడా కనిపిస్తది 'మారుతికి' సారీ 'ప్రభాస్‌కి.' సో, ఇదండి. అండ్ 'తమన్' బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో 'రాజా సాబ్' అని ఏదైతే టైటిల్ సాంగ్‌లో మనం విన్నామో, అది ఇంట్రెస్టింగ్‌గా లేదండి అసలెక్కడ. టైటిల్ సాంగ్ ఇంకా బా వాడుకుంటాడేమో అనుకున్నాం గానీ, అంత గొప్పగా అదైతే పోర్ట్రే కాలేదు మనకి ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో. ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయండి మూవీలో. హ్మ్. అండ్ ఇంకొకటి నాకు మెయిన్ థింగ్ ఇంకొకటేంటంటే క్యారెక్టర్స్‌లో అతను 'వీటీ గణేష్' అని ఉంటాడు. ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావు అని అంటాడు చూడండి.
అతన్ని ఎందుకు పెట్టుకుంటున్నారు అంటే అర్థం అవ్వట్లేదు. అతను అసలు అదే డైలాగ్ డెలివరీ ఏదో లియోలో అది ఏదో ఒక్కసారి ఇవ్వడరా నువ్వు ఎంత టాలెంటెడ్‌గా ఉన్నావు అని ఏదో డైలాగ్ అయితే పెట్టారు అతనిది ఒకసారి. అప్పటినుంచి అతను ప్రతి సినిమాలో అదే డైలాగ్ డెలివరీ, అదే ఇది అతను చూస్తేనే ఇరిటేషన్ వస్తుందసలు. ఆ డైలాగ్ డెలివరీ ఏంటి అతనే తమిళ్ ఆయనని తీసుకొచ్చి తెలుగులో వచ్చిరాని తెలుగులో డబ్బింగ్ చెప్పిస్తున్నారు. మీరు తెలుగు వాళ్ళని మళ్ళీ హిందీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో తెలుగు వాళ్ళతో డబ్బింగ్ చేపిస్తున్నారు. అసలు తెలుగు సినిమాలాగా ఉండనివ్వరా? మారుతి గారనే అచ్చ తెలుగు సినిమా తీస్తారు అనుకుంటే అసలు అసలు అవ్వట్లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఈ సినిమా వచ్చిన అనాలిసిస్. అండ్ ఇందాక చెప్పుకున్నట్టు నా ఫైనల్ వర్డిక్ట్ ఆన్ రాజా సాబ్ ఏంటంటే, మెంటలీ ఆర్ ఫిజికలీ వీక్గా చూపిస్తే మీరు హీరో అని ఆ సినిమా అక్కడే సగం చచ్చిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ నా అనాలిసిస్. అండ్ మళ్ళీ మీకు వేరే మూవీతో వస్తాను త్వరలో. టేక్ కేర్, లవ్ యూ ఆల్, కీప్ వాచింగ్ మై స్పేస్, బాయ్.